తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రికెట్ గోల్డ్ కప్ లో పాల్గొనేందుకు మంచిర్యాల జిల్లా క్రికెట్ జట్టును ఈ నెల 30వ తేదీన జిల్లా కేంద్రంలో ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పైడిమల్ల నర్సింగ్, సెక్రటరీ అల్లం వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే క్రికెట్ గోల్డ్ కప్ పోటీలో పాల్గొనేందుకు 23 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులు 4, మిగతా 12 నుంచి 16 మంది 23 సంవత్సరాలలోపు వయసు గల వారిని ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. నైపుణ్యం గల క్రీడాకారులు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎంపిక చేసే కేంద్రానికి ఈ నెల 30న ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోచ్ జాడి శేఖర్, అల్లం గౌతమ్ తదితర కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మందమరి పట్టణ కేంద్రంలో పత్రికల సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర సెక్రటరీ ధరం గురువారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర గోల్డ్ కప్ జట్టు ఎన్నికలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి 32 జిల్లా జట్టులను ఎంపిక చేసే కార్యక్రమంలో మన మంచిర్యాల జిల్లాలో ఆదివారం 30 తారీఖు జిల్లా కేంద్రంలో గోల్డ్ కప్ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో 23 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 4, 16 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు మరి కనీసం ఒక 10 మంది నైపుణ్యం గల మారుమూల మండలాల నుంచి నైపుణ్యం గల క్రికెట్ క్రీడాకారులను వెలికి తీసి 16 మందితో గోల్డ్ కప్ మంచిర్యాల జిల్లా జట్టును మరి మంచిర్యాల జిల్లా సెక్రటరీ సీనియర్ క్రీడాకారులు అల్లం వెంకటేశ్వర్లు గారి పర్యవేక్షణలో సీనియర్ కోచ్ జాడి శేఖర్ గారు, మరొక కోచ్ గౌతమ్ గారు, మరొక కోచ్ శ్రీనివాస్ గారు, రాజేష్ గారు, పాషా, ప్రకాష్, ఇలా మంచిర్యాల జిల్లా 10 మంది ముఖ్యమైన సభ్యుల పర్యవేక్షణలో ఈ జిల్లా జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎంపికకు రాష్ట్ర కమిటీ నుండి ఒకరు అబ్జర్వర్గా హాజరు